తనకు తానుగా నాశనమయ్యే ప్లాస్టిక్ అభివృద్ధి. ప్లాస్టిక్ తమకు తాను నాశనం చేసుకునే విధంగా ప్రోగ్రామ్ చేయగలిగే విధానాన్ని ఈ రగ్గర్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారన్నమాట. దీనికోసం కొత్తగా రసాయనాలు వాడాల్సిన అవసరం లేదని తెలిపారన్నమాట. పాలిమర్ అణువులను మడత పెట్టడం ద్వారా దీన్ని సాధించారు అన్నమాట యూనివర్సిటీ స్టూడెంట్స్. ఈ పరిశోధన ప్రాధాన్యత ఉండడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ప్లాస్టిక్స్ అత్యధిక మన్నిక కలిగి డిజైన్ చేయడమే. DNA, RNA, ప్రోటీన్ వంటి ప్రకృతి సహజ పాలిమర్స్ శాశ్వత మన్నిక కలిగిగా ఉంటుంటాయి. ఇవి తమ పనిని తాను చేసుకుంటూ సహజంగానే క్షీణిస్తాయి. DNA, RNA, ప్రోటీన్ వంటి ప్రకృతి సహజ పాలిమర్స్ మన్నికంగా ఉంటాయి, తమకు తాము సహజంగా క్షీణిస్తాయి అన్నమాట. పరిశోధకులు దీని నుంచి ప్రేరణ పొంది DNA, RNA, ప్రోటీన్ల మాదిరిగానే సింథటిక్ ప్లాస్టిక్స్లో కూడా జీవితాన్ని అంతరించిన ఏర్పాట్లు అంతర్గతంగా ఎలా ప్రవేశపెట్టాలనే అంశంపై దృష్టి సారించి దాంట్లో విజయం సాధించారన్నమాట. సహజ పాలిమర్స్ అంతర్గత నిర్మాణం కారణంగా తమంతట తామే క్షీణించి నశిస్తాయి. కానీ సింథటిక్ ప్లాస్టిక్లు సాధ్యం కాదు. పాలిమర్ను మడిచినట్లయితే అవసరమైనప్పుడు వాటి రసాయన బంధాలు విడిపోతాయి అనే అంశంపై దృష్టి పెట్టారన్నమాట. అణువు ముందుగానే అనుకూలమైన రూపాన్ని తీసుకునే విధాన్ని ఉపయోగించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ అణువుల మధ్య ఉండే బంధం విడిపోతుంది అన్నమాట. ఫలితంగా ప్లాస్టిక్ నాశనం అవుతుంది. దీన్ని కాగితాన్ని మడత వెంబడి మడత పెట్టడంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మడత పెట్టకపోతే చేర్చడం సాధ్యం కాదు. పరిశోధకులు ప్లాస్టిక్లోని ఇటువంటి మడతలను చేర్చారు. చాలా ప్లాస్టిక్స్లో ఉండే సాధారణ రకం బంధాన్నే వీరు ఉపయోగించారన్నమాట. నీరు లేదా ఇతర పెరగల ద్వారా ఈ బంధాలు విడిపోయి ప్లాస్టిక్స్ నాశనం అవుతాయి అన్నమాట. ఒకే మెటీరియల్కు వేర్వేరు జీవితకాలాలు ఉండొచ్చు. అంటే కొన్ని వారాల్లో లేదా కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాలు నాశనమయ్యే విధంగా తయారు చేశారు. ఆహారం కోసం ఉపయోగించే గ్లాసులు, డబ్బాలు, ప్యాకేజ్ మెటీరియల్లు ఒకసారి వాడి పారేసిన వస్తువుల తయారీకి ఈ ప్లాస్టిక్స్ని వాడవచ్చు. అదేవిధంగా ఎక్కువ కాలం నిలిచి ఉండే కార్ల విడిభాగాలు, భవన నిర్మాణ సామాగ్రి వంటి వాటి కోసం కూడా ఈ ప్లాస్టిక్స్ని వాడవచ్చు అనమాట. ఈ దశాబ్దాల పాటు నిలిచి ఉండే విధంగా డిజైన్ చేయొచ్చు. వీటి అవసరం ఇక లేదన్నప్పుడు వీటిని వాతావరణం పంపిస్తే నెమ్మదిగా క్షీణిస్తాయి అనమాట. అంటే తనకు తాను నాశనమయ్యే ప్లాస్టిక్ అనమాట ఇది. అంటే DNA, RNA, ప్రోటీన్ మాదిరిగా సింథటిక్ ప్లాస్టిక్స్లో కూడాను సహజ ప్లాస్టిక్స్ లాగా పాలిమర్స్ను అమర్చారు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.